ఎంతో కష్టపడి ఆ రోజు సునామీ వస్తున్నదానికి గుండె తప్పండి నాకు ఉండే ఇన్ఫ్లుయెన్స్ 108 పంపించిన అప్పటికే నెల్లూరు పట్టణానికి వచ్చే వరకు నాన్నగారు కష్టమైన వ్యక్తికి ఆ హాస్పిటల్లో చనిపోయిన వ్యక్తిని 3 రోజుల పాటు ఆక్సిజన్ పక్కన డెలివరీ చేస్తూ ఆయన బతుకున్నాడని వేలాది రూపాయలు నా ఒక ఆలోచనతో మా చెల్లెలు ముగ్గురు ఆనాడు నాకు 2000 రూపాయలు పారితోషికం వచ్చేది డిఓగా చేరి దాంట్లో సంపాదించాను. ఇద్దరు చెల్లెలు పెళ్లి చేశాను. మన కుమారుడు అంటే నన్ను ప్రతిభావంతులకు నమస్కరిస్తున్నాను. శిరస్సు వహించి విహిత ధర్మ పాలక విహిత ధర్మ పాలక విహిత ధర్మ పాలక విహిత ధర్మ పాలక వీర దశరథ రామ విహిత ధర్మ పాలక వీర దశరథ రామ గహనవాసిని తాటక మర్దన గహనవాసిని తాటక మర్దన అహల్య రోజు ఎంవి రావు చారిటబుల్ ట్రస్ట్ అలాగే అర్థవల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు ఎన్నో వందలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ఎంవి రావు చారిటబుల్ ట్రస్ట్ కానీ అర్థవల్లి చారిటబుల్ ట్రస్ట్ కానీ ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 11,000కు పైగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక సేవా కార్యక్రమం చేయటం అంటే అది చిన్న విషయం కాదు. దానికి కావాల్సిన టీం కానీ ప్యాషన్ కానీ ఎంతో ఉంటేనే ఒక సేవా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాంటి సేవా కార్యక్రమాలు కొన్ని వేలలో చేస్తూ ముందుకు వెళ్తూ 10 మందికి ఉపయోగపడుతున్న ఎంవి రావు సార్ చారిటబుల్ ట్రస్ట్ కానీ అలాగే అర్థవల్లి చారిటబుల్ ట్రస్ట్ కానీ ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. మనం అందరము ఇక్కడ కలవడానికి ముఖ్య ఉద్దేశం వచ్చి స్వతంత్ర సమరయోధులు గుర్తుగా మనందరికంటే సొసైటీ మాలాగే ఇంకా సొసైటీలో చాలామంది సేవ చేస్తున్నటువంటి పౌరులందరూ కూడా వాళ్ళు పిలిపించి వాళ్ళకందరికీ కూడా సన్మానం చేసి వాళ్ళకంటూ ఒక గౌరవాన్ని ఇవ్వడానికి కోసమని ఈరోజు మెయిన్గా అజెండా పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చినటువంటి ఎంతోమంది కళాకారులు అలానే కవులు అలానే ఫ్రీడమ్ సొసైటీ చేసినటువంటి ఎన్జిఓ కార్యక్రమం చేసినటువంటి అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. వాళ్ళకందరూ కూడా మన స్వతంత్ర సమరయోధుల పేర్ల మీదుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క వాళ్ళు చేసిన కార్యక్రమం బేస్ చేసుకుని ఏ సమరయోధుల పేరుకి సూచపడుతుందో వాళ్ళ పేరు మీదుగా వాళ్ళకి అవార్డు ఇవ్వడము జరుగుతూ ఉంది సార్ ఈరోజు.